అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నులకు ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మొదటగా పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదలవుతాయి 2,000 రూపాయలు 23వ విడతకు సంబంధించి. తర్వాత మరుసటి రోజునే అన్నదాత సుఖీభవకు సంబంధించి 5,000 రూపాయలు అయితే విడుదలవుతాయి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఎప్పుడు విడుదలవుతుందో అప్పుడే మనకు అన్నదాత సుఖీభవ కూడా విడుదలవుతుంది. మనకు ఈ నెల మొదటి వారంలోనే విడుదల అవ్వాల్సిన డబ్బులు ఇప్పుడు లేట్గా విడుదలవుతున్నాయండి. అయితే ఈ డబ్బులు ఎప్పుడు విడుదలవుతున్నాయి, అంతేకాకుండా రైతులు ఈ డబ్బులు పొందాలి అంటే ఏం చేస్తే ఖచ్చితంగా మీ అకౌంట్లోకి డబ్బులు చేరుతాయి, కొత్త రైతులు ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే లిస్టులో మీ పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి, కౌలు రైతులకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా 20,000 రూపాయలు అందిస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి. ప్రతి 4 నెలలకు ఒకసారి పిఎం కిసాన్ అయితే విడుదలవుతుంది. అలాగే పిఎం కిసాన్తో పాటుగా అన్నదాత సుఖీభవ కూడా విడుదలవుతుంది. పిఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయల సాయం అందుతుంది. అన్నదాత సుఖీభవలో 5,000 రూపాయలు అయితే సాయం అందుతుందన్నమాట. మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ 12,152 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించడం జరిగింది. కేవలం అన్నదాత సుఖీభవకు మాత్రమే 6,600 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించారు. ఈ డబ్బులు అన్నదాత సుఖీభవకు సంబంధించి 2026 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నెల మొదలైందనమాట. ఏప్రిల్ నెలతో ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. ఈ 2026 ఏప్రిల్ నెల నుంచి మనకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ జూన్ 20వ తేదీన మొదటి విడత అన్నదాత సుఖీభవ ఏదైతే ఉందో అదైతే విడుదల కాబోతోంది. అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు, పిఎం కిసాన్ 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు జూన్ 20వ తేదీన రైతుల ఖాతాల్లోనికైతే చేరబోతున్నాయి. అయితే కొత్తగా రైతన్నలు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి అంటే, కొత్తగా రైతన్నలు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు పిఎం కిసాన్కి సపరేట్గా మరియు అన్నదాత సుఖీభవకు సపరేట్గా అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు ఖచ్చితంగా మీ అకౌంట్లోకి 20,000 రూపాయలు పడడం జరుగుతుంది. మీరు 20,000 రూపాయలు పొందాలి అంటే మొదటగా పిఎం కిసాన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ వివరాలన్నింటినీ ఎంటర్ చేసి పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డును అప్లోడ్ చేసినట్టయితే మీకు అన్ని అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు అర్హతలు ఉన్నట్టయితే విడతలో డబ్బులనైతే విడుదల చేయడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా ఇంకో రకంగా కూడా అప్లై చేసుకోవచ్చండి. సిఎస్సి సెంటర్కి వెళ్ళినట్టయితే మీ డాక్యుమెంట్స్ ఇచ్చినట్టయితే వాళ్ళే మీకు పిఎం కిసాన్కు అప్లై అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఇంతకుముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్ని మీరు ఇచ్చినట్టయితే వాళ్ళు అక్కడ ఉన్న వ్యవసాయ సహాయకులు మీకు డాక్యుమెంట్స్ అన్నింటిని అప్లోడ్ చేసి అన్నదాత సుఖీభవకు అప్లై చేసి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీకు అర్హతలను పరిశీలించి మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే అన్నదాత సుఖీభవ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలి అంటే రైతులకు కొన్ని అర్హతలు ఉండాలండి. వాటిలో ముఖ్యంగా రైతుకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి, రైతు ఏపీలో స్థిర నివాసం ఉండాలి, భూమి రైతు పేరు మీద ఉండాలి, పొలం 5 ఎకరాల లోపు ఉండాలి, కుటుంబంలో ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభవ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది ఒకే రేషన్ కార్డులో ఒకే మ్యాపింగ్లో 2-3 ఉంటారు. అలాంటి సందర్భంలో కేవలం ఒక్కరికి మాత్రమే కుటుంబంలో అన్నదాత సుఖీభవ లబ్ధి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక పాత రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తే మీకు డబ్బులు పడతాయంటే ముఖ్యంగా ఈకేవైసీ చేయించాలండి. ఈకేవైసీ ప్రతి విడతకు ముందు తీసుకుంటుంది ప్రభుత్వం. పిఎం కిసాన్కి సపరేట్గా మరియు అన్నదాత సుఖీభవకు సపరేట్గా ఈకేవైసీ చేయించుకుంటుంది. పిఎం కిసాన్కు ఈకేవైసీ చేయించాలంటే దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ
మీ బయోమెట్రిక్స్ వేసి ఈకేవైసీ అయితే చేయించవచ్చు. ఇక అన్నదాత సుఖీభావకు ఈకేవైసీ చేయించాలి అంటే దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ చేయించవచ్చు. వ్యవసాయ సహాయకులను కలిసి మీ ఆధార్ నెంబర్ ఇచ్చినట్టయితే బయోమెట్రిక్స్ తీసుకొని వాళ్ళు మీకు ఈకేవైసీ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈకేవైసీ చేయించుకుంటే మాత్రమే మీకు డబ్బులు పడడం జరుగుతుంది. ఈకేవైసీ చేయించుకున్నట్టయితే మీకు డబ్బులు అనేవి రావు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఐ లింకింగ్ అండి. ఎన్పిసిఐ లింకింగ్ ఉంటేనే మీకు డబ్బులు సక్రమంగా మీ అకౌంట్లోకి డైరెక్ట్గా మీ అకౌంట్లోకి అయితే చేరిపోవడం జరుగుతుంది. ఎన్పిసిఐ లింకింగ్ గతంలో చేసుకొని ఉంటారు, మీరు దాని గురించి ఏం వరి అవ్వాల్సిన పని లేదు. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది కొత్తగా అప్లై చేసుకున్న రైతులు మాత్రం ఎన్పిసిఐ లింకింగ్ ఉందా లేదా అని అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్పిసిఐ లింకింగ్ ఉంటేనే డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీ అకౌంట్లోకి డబ్బులు చేరడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంట వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పంట లేదా ఈ క్రాప్ ఆధారంగా మీకు ఇన్పుట్ సబ్సిడీ అంటే మీరు పంట నష్టపోయినప్పుడు నష్టపరిహారం ఇవ్వడానికి బీమా సంస్థలకు డబ్బులు ఇవ్వడానికి ఈ క్రాప్ లేదా ఈ పంటలో మీరు చేసిన డేటానే ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు, ఏ పంట పండిస్తున్నారు, ఇలాంటి పూర్తి వివరాలను నమోదు చేసుకున్నట్టయితే భవిష్యత్తులో మీకు ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం తరపు నుంచి సాయం అందడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కంపల్సరీగా చేయించుకోవాలండి. ఇప్పటికే రైతన్నలందరూ చేయించుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే వెంటనే అయితే చేయించుకోండి. ఇక లిస్టులో మీ పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే రీవెరిఫికేషన్ పూర్తి అయిన అభ్యర్థుల లిస్టును ప్రభుత్వం ప్రకటిస్తుంది. పిఎం కిసాన్కు సపరేట్గా మరియు అన్నదాత సుఖీభావకు సపరేట్గా ఈ లిస్ట్ రావడం జరుగుతుంది. పిఎం కిసాన్ లిస్టును చెక్ చేసుకోవడం కోసం మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు, మీ జిల్లా పేరు, మీ ఊరి పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ ఊళ్ళో ఎంతమందికి పిఎం కిసాన్ రావడం జరుగుతుందో వాళ్ళందరి పేర్లు రావడం జరుగుతుంది. మీ పేరు కూడా అక్కడ ఉన్నట్టయితే మీకు డబ్బులు ఖచ్చితంగా ఈకేవైసీ వేసినట్టయితే రావడం జరుగుతుంది. లేదా మీరు బెనిఫిషియరీ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నంబరు, మీ ఓటీపీ ద్వారా, ఆధార్ లింక్ అయిన ఓటీపీ ద్వారా పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబర్ను ఎంటర్ చేసి దాని ద్వారా మీ ఒక్కరి స్టేటస్ అయితే పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇలా పిఎం కిసాన్కి సంబంధించిన లిస్ట్ వివరాలను చెక్ చేసుకోవచ్చు అండి. ఇక అన్నదాత సుఖీభావకు అన్నదాతసుఖీభావ.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి అక్కడ మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ఆధార్కి లింక్ అయిన ఫోన్ నంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసి అక్కడ లిస్ట్ రావడం జరుగుతుంది, స్టేటస్ రావడం జరుగుతుంది. అన్నదాత సుఖీభావ మీకు ఎప్పటి నుంచి రావడం జరిగింది, ఎన్ని విడతలు రావడం జరిగింది, ఈ విడత వస్తుందా లేదా, ఒకవేళ రాకుండా ఉన్నట్టయితే ఎందుకు రావడం లేదు, అలాంటి పూర్తి వివరాలను మీరు అక్కడ పొందవచ్చు. ఇలా చేసుకున్నట్టయితే మీకు లిస్టులో మీ పేరుండి మీరు ఈకేవైసీ వేసినట్టయితే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇదండి అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్కి సంబంధించిన తాజా సమాచారం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.